మీకు తెలుసా మే 13, 2025న స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత శక్తివంతమైన భార్గవాస్త్ర భారతదేశం యొక్క నూతన యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్ను భారత సీనియర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్పూర్లో విజయవంతంగా పరీక్షించారు. ఎంతో తక్కువ ఖర్చుతో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ అధునాతన యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్ శత్రువుల డ్రోన్ సమూహాలను క్షణంలో నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భార్గవాస్త్ర యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్ భారత రక్షణ వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఈ 21st సెంచురీలో ఇలాంటి ఒక ఆయుధం మన ఆర్మీకి ఎంత ముఖ్యమో అలాగే ఈ ఆయుధం యొక్క సామర్థ్యం ఇంకా ఎన్నో ముఖ్యమైన విషయాలు వివరంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. దేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన క్రమంలో పాకిస్తాన్ కూడా డ్రోన్లు క్షిపణులను ఉపయోగించి దాడులు చేసింది. ఈ క్రమంలో భారతదేశం అన్ని రకాల దాడుల్ని భగ్నం చేసింది. కానీ భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బలమైన యాంటీ డ్రోన్ వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికి ఫలితంగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో బహుళ డ్రోన్లను గుర్తించి ఏకకాలంలో నాశనం చేసే సామర్థ్యం ఉన్న భార్గవాస్త్రాన్ని రూపొందించింది. భార్గవాస్త్ర డ్రోన్ సమూహాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని క్షణాల్లో నాశనం చేయగలదు. ఇందులో 64 గైడెడ్ మైక్రో మిసైల్స్ ఉన్నాయి. వీటిని ఒకే సమయంలో ప్రయోగించి డ్రోన్లను సమర్థవంతంగా తుదుముట్టించగల సామర్థ్యం దీనికి ఉంది. భార్గవాస్త్రలో అడ్వాన్స్డ్ డిటెక్షన్ మెకానిజం ఉంది. అంటే ఈ ఆయుధంలో రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు మరియు RF రిసీవర్లు అమర్చబడి ఉంటాయి. ఇవి 6 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు శత్రువుల లక్ష్యాలను గుర్తిస్తాయి. అలాగే ఈ యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్ 20 మీటర్ల లేతల్ రేడియస్ తో 2.5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నాశనం చేయగలదు. భార్గవాస్త్ర 2 ప్రధాన రక్షణ పొరలతో పనిచేస్తుంది. మొదటి పొరలో ఉండే అన్గైడెడ్ మైక్రో రాకెట్లు క్లోజ్ రేంజ్ లో ఉన్న డ్రోన్లను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. రెండవ పొరలో ఉండే గైడెడ్ మైక్రో మిసైల్స్ ను ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడం కోసం రూపొందించారు. ఈ భార్గవాస్త్ర 5000 మీటర్ల ఎత్తులో కూడా సజావుగా పనిచేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఇది యుద్ధ సమయంలో పర్వతాలపై అలాగే సరిహద్దు భద్రత కోసం బలంగా ఉపయోగపడుతుంది. దీనిలో జామింగ్ మరియు స్పూఫింగ్ సామర్థ్యం వల్ల ఇది శత్రువుల డ్రోన్లను పూర్తిగా నాశనం చేయకుండా అవి చేసే సంకేతాలను భ్రమింపజేసి వాటిని దారి తప్పించే సామర్థ్యం కలిగి ఉంది. దీనివల్ల శత్రువుల డ్రోన్స్ జనావాసాలకు దూరంగా తీసుకువెళ్లి న్యూట్రలైజ్ చేయవచ్చు. దీంతో మన ప్రజల ప్రాణాలు కాపాడుకోగలం. భార్గవాస్త్ర మాడ్యులర్ రూపకల్పనలో కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్స్ ఇంటెలిజెన్స్ తో కూడిన సాంకేతికతతో పూర్తిగా అనుసంధానించబడింది. కాబట్టి దీన్ని నిర్దేశించిన మిషన్ అవసరాల ప్రకారం మార్చుకోవచ్చు. తద్వారా నిర్ణయాత్మక ప్రయోజనాన్ని సాధించడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో భారత సైన్యం భార్గవాస్త్రను వైమానిక రక్షణ వ్యవస్థలో చేర్చేందుకు యోచిస్తోంది. ఇది ఉద్భవిస్తున్న వైమానిక సంఘర్షణల నుంచి మన దేశానికి మరింత రక్షణను అందించగలుగుతుంది. భార్గవాస్త్ర కేవలం యాంటీ డ్రోన్ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క స్వయం సమృద్ధి లక్ష్యానికి చిహ్నం. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో ఒక గొప్ప అడుగుగా చెప్పవచ్చు. శత్రువులతో జరిగే యుద్ధంలో భార్గవాస్త్ర రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూడాలని ఎంతమందికి ఉంది? మీ ఆలోచనలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్.